సైబరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ ముఠాలు అరెస్ట్ అయ్యాయి. మొత్తం 5 బెట్టింగ్ ముఠాలను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. 2.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం నిందితులను విచారిస్తున్నారు. సైబరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ ముఠాలు అరెస్ట్ అయ్యాయి. మొత్తం 5 బెట్టింగ్ ముఠాలను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. 2.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం అయితే నిందితులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులకు సంబంధించి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. రైట్ భవాని, ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా బెట్టింగ్ హవా అనేది చాలా ఎక్కువగా నడుస్తుంది. అందులో మెయిన్ గా హైదరాబాద్ నగరంలో మాత్రం దాదాపుగా వారం రోజుల నుండి కూడా ఈ హవా అనేది చాలా హల్చల్ చేస్తుందని చెప్పుకోవాలి. గత 2 రోజుల క్రితం కూడా 30 లక్షల రూపాయలను అధికారులు సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంతకుముందు 6 లక్షల రూపాయలని అధికారులు సీజ్ చేశారు. ఈసారి ఏకంగా 2 కోట్ల రూపాయలను సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎన్నిసార్లు అధికారులు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ని యూజ్ చేయకూడదు, ఇలాంటి బెట్టింగ్స్ అనేది వేయకూడదు అని చెప్తున్నప్పటికీ కూడా ఈజీ మనీ కోసం చాలా మంది యువత ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ కు అలాగే బెట్టింగ్స్ కి చాలా వరకు అలవాటు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని కారణంగా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కూడా నెలకొంది. ఎన్నిసార్లు ఈ యొక్క అధికారులు దానికి పక్క సమాచారాలతో ముందుకు వెళ్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి వారిని అరికట్టలేకపోతున్నామంటూ కూడా కొంతవరకు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది ఆస్తులను కూడా కూడబెట్టిన ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఈ బెట్టింగ్ యాప్స్ లో పోగొట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంటుందని చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ యాప్స్ ఈ నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొత్త యాప్స్ ను క్రియేట్ చేసుకొని మరి ఈ బెట్టింగ్ ని నిర్వహించడం కావచ్చు. ఈ ముఠా సంబంధించిన వాళ్ళు చాలా మంది బెంగళూరు నుండి అలాగే కేరళ నుండి ఇక్కడికి హైదరాబాద్ కి చేరుకొని ఇక్కడ ఒక సీక్రెట్ రూమ్ లోనైతే ఈ యొక్క బెట్టింగ్ ని నిర్వహిస్తున్నట్లుగా కూడా గుర్తించిన అధికారులు వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఈ ముఠాలో ఎంతమంది హస్తం ఉంది, వీరికి ఎవరెవరు సహాయం చేస్తున్నారు అనే రీతిలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.